హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినా, లేదంటే ప్రసాదం పెట్టాలన్నా ఇలా చేసుకోండి. ఈ సీక్రెట్ తోటి చేసుకున్నారంటే టేస్ట్ మరింత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను. మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో ఆ కప్పుతోటి కొలతలు వేసుకోండి. నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా ఇలా స్పూన్ తోటి కలిపేసేసి వీటిని ఒక పావు గంట వరకు నానపెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి పావుగంట పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత 10-15 వరకు జీడిపప్పులు వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15-20 వరకు కిస్మిస్‌ని వేసుకొని వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనము సగ్గుబియ్యం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్ వరకు సేమియా వేసేసుకొని వీటిని కూడా ఇలా బాగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఒకే రకంగా వేగిపోతాయన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనం నానబెట్టేసుకున్నాం కదా! ఆ సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఇవి ఎక్కువ వేయించుకోనవసరం లేదండి. ఒక 30 సెకన్ల పాటు ఇలా నెయ్యిలో కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుందాము. ఇందులోకి వాటర్ నేనైతే 3 కప్పులు వేసుకున్నానండి. మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే 4 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 కప్పులు వాటర్ వేసేసుకొని వీటిని 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించుకున్నారంటే బాగా ఉడికిపోతాయి. చూసారు కదా! సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం వేయించి పక్కకు తీసుకున్న సేమియాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మరో 2 నిమిషాల పాటు సగ్గుబియ్యంతో పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉడికించుకోండి. సేమియా ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగంటిపోయి టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా సేమియాలు కూడా మనకి ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుందాము. నేనైతే మీగడతో సహా వేసేసుకున్నానండి. ఇలా సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి పాలు కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు పాలలో కూడా కొంచెంసేపు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈలోపైతే మనం ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి నానబెట్టి పొట్టు తీసిన బాదం 10 వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని పాయసంలోకి వేసేసుకోండి. మీకు నానపెట్టుకునే టైం లేకపోతే కనుక బాదం పప్పుని డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసుకొని ఆ పౌడర్‌నైనా వేసుకోండి. అలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా బాదం పేస్ట్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్‌ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్‌ని యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇక్కడ మీరు పంచదారకు బదులు బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్లు వేసేసుకున్న తర్వాత ఒకసారి కండెన్స్డ్ మిల్క్, పంచదార బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి. చూసారా పాయసం కూడా కొంచెం బాగా చిక్కపడింది కదా! మీకు ఇంకొంచెం లూజ్‌గా కావాలంటే గనక ఒక కప్పు పాలు కానీ, లేదంటే ఒక కప్పు నీళ్ళు కానీ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు, పావు టీ స్పూన్ సాల్టు, అలానే మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బావుంటుంది. లేదంటే చల్లారిన తర్వాత తిన్నా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇంట్లో స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా సింపుల్‌గా చేసేసుకోండి. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.